తీయడం, ఈ రెండు సిఐ సస్పెన్షన్ ఇవి తప్ప ఇంతవరకు ప్రభుత్వ పక్షాన దశల వారీగా ఇలా ఉంది అలా ఉందని పోలీస్ శాఖ మాట్లాడుతూ, నిజానికి హోంమంత్రి అనిత గారు చాలా యాక్టివ్ కదా, మీడియాతో వెరీ ఇంటరాక్టివ్గా ఉంటారు. ఆమె ఎందుకు మాట్లాడలేదు తెలియదు వాస్తవానికి. ముఖ్యమంత్రి అంటే రోజు రాలేరు, ఆయన శాంతి భద్రతలు చూసినారని అనుకుంటే ఈమె వచ్చి చెప్పాలి కదా, ఎందుకు చెప్పటం లేదు? కాబట్టి నిగూఢమైన నిశ్శబ్దం వెనుక పెద్ద రహస్యం దాగుంది. దేన్నో బయటికి తీయడం కంటే బయటికి రాకుండా చెయ్యడం మీదనే ఎక్కువగా ప్రయత్నం జరుగుతుంది అనేది చాలా చాలా స్పష్టమవుతుంది. ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ అనండి, మలుపనండి వర్మ. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని తల్లిని పిలిచి మాట్లాడారు, మంచిది. ఆమె బయటకు వచ్చి ఆయనతో మాట్లాడాను, ఆయనకు న్యాయం చేయాలని నేను కోరుకున్నాను, ఆయన చెప్పాక న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది అని ఆమెమో నేను చెప్పాలనుకున్నాను చెప్పానంది. ఆమె తమ్ముడు, ఆయన ఒక తమ్ముడు, ఆయనేమో మాకు న్యాయం జరుగుతుంది ఇదే కోరుకుంటామని ఆయన చెప్పాడు. కానీ ఇప్పుడు ఆమె తల్లిగారైన గాది విజయలక్ష్మి సిట్ వల్ల పరిష్కారం కాదు, న్యాయ విచారణకు ఆదేశించండి అని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదేని తెలియజేస్తుంది? ఇప్పుడు మొదటి రోజు ఈ సమస్య మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కౌంటర్స్ ప్రభుత్వం నుంచి ఏమొచ్చాయి? తల్లే స్వయంగా వచ్చి ముఖ్యమంత్రిని కలిసి సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ఎందుకు రాజకీయంగా మాట్లాడతారు, దీన్ని పెంచకండి, ఈ పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు తల్లికి ఆమెకేమి నమ్మకం కలగలేదు. ముఖ్యమంత్రిని కలిశాక ఈ 4-5 రోజుల పరిణామాలు జరుగుతున్నవి చూశాక ఎంతసేపటి సిఐ నాగరాజ్ అని తప్ప ఇంకో పేరు రావట్లేదు. కాబట్టి ఆమె ఖచ్చితంగా విశ్వసించట్లేదు, ఇది మార్గం కాదు, న్యాయ విచారణకు ఆదేశించండి అని కోర్టును కోరుతూ ఉన్నారు. 2 చోట్ల 2 రకాల పిటిషన్లు వేశారు ఆమె. ఇది నిజంగా చాలా ప్రభుత్వానికి షాక్. మేనేజ్ చేశాము, లేకపోతే ఒక విధంగా వాళ్ళని సంతృప్తి పరిచి సర్దుబాటు చేశామన్నది ఇక్కడ సర్దుబాటు కాలేదు. తల్లి స్వయంగా వచ్చేసి మీరు న్యాయ విచారణ కోరుతున్నారు. నేను చెప్పాలంటే ఈరోజు నేను వెతుకుతుంటే న్యాయ విచారణ కోరుతున్న అంశాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎక్కువగా చెప్పట్లా. వాళ్ళు సిబిఐ విచారణ కోరుతున్నారు. కాబట్టి న్యాయ విచారణ అన్న దాన్ని వాళ్ళు పెద్దగా బలపరచరు. కానీ చాలా ప్రజా సంఘాలు, వామపక్షాలు ఇవన్నీ న్యాయ విచారణ కోరాయి. మామూలుగా ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఇవి వచ్చినప్పుడు అదే చేయాల్సి ఉంటుంది కదా. మరి ప్రభుత్వం న్యాయ విచారణకు ఎందుకు సంకోచిస్తుంది? ఇంకో విషయం కూడా అర్థమవుతుంది కదా, న్యాయ విచారణ అనేది నొక్కి చెప్పడానికి. ఏంటి, మీరు సిట్ వేసి కోర్టులో పెట్టి రిమాండ్ తీసుకొని ఇన్ని చేసిన తర్వాత కూడా ఒక్క అక్షరం కూడా అతను చెప్పడం లేదు, ఎవరెవరు తనతో ఉన్నారనేది చెప్పడం లేదని మీరే చెప్తున్నారు. కాబట్టి మామూలు పద్ధతుల్లో ఈ కేసులో నిజాలు బయటికి రావడం లేదు, రావు అన్న అంశం ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది కదా. మరి ఇంకా బయటికి తీయడానికి, వెలికి తీయడానికి ఈ విచారణ పరిధిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఎందుకు ప్రభుత్వం న్యాయ విచారణకు ఎందుకు వెనుకడుగు వేస్తుంది? అసలు ఈ విషయం మీద ఎందుకు స్పందించకుండా చాలా టైట్ లిప్డ్గా నిగూఢమైన నిశ్శబ్దం పాటిస్తూ ఉంది అంటే ఇవి ఇంకా సందేహాలు పెంచుతున్నాయి ప్రభుత్వం యొక్క. ఒకటేమో తల్లిగారు ఇలా అడగడం ప్రభుత్వానికి షాక్ అయితే, ప్రభుత్వం వీటి మీద స్పందించకుండా ఇలాగే ఉండటం ఇక మీరు అన్నదే. ఇంకో 3 పేర్లు ఇప్పుడు అదనంగా బయటకు వచ్చాయి. సురేష్ అనే ఒక వ్యక్తి సహకరించాడు బాడీ మాయం చేయటం వీటన్నిటిలో అని ఆయన పేరు ఒకటి వచ్చింది. అలాగే నాని అని అశోక్ అని ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా ఆయనతో ఉన్నారు. వాళ్ళని అయితే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పటికైతే వాళ్ళని సాక్షులుగానే విచారిస్తున్నారు. కానీ నెమ్మదిగా కొన్ని ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళని కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉంది. అప్పుడు మొత్తం 4-5 అవుతారు అని చెప్తున్నారు. మరి ఇంత కష్టపడి చేసే బదులు మీరు న్యాయ విచారణకు ఆదేశిస్తే మీకు చాలా వస్తాయి కదా. ఈ పేర్లే బయటకు వచ్చాయి. ఇందులో ఒకరు సివిలియన్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చాలదు, సివిలియన్ అన్నప్పుడు దాని ఫ్రేమ్ పెరిగిపోతుంది. కాబట్టి నిజంగా దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ టు డీజీపీ సైలెన్స్. డీజీపీ ఎందుకు ఇంత నిశ్శబ్దం పాటిస్తున్నారు? కమిషనర్ గారు ఎందుకు నిశ్శబ్దం పాటిస్తున్నారు? హోంమంత్రి గారు ఎందుకు ఈ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు? ఆఖరుకు ముఖ్యమంత్రి కూడా నిన్న జొన్నగిరి సభలో రాజకీయ వ్యాఖ్యానం చేయడం తప్ప పాలనాపరమైన వ్యాఖ్యానం ఏం చేయలేదు. కాబట్టి దీన్ని గనక ఇంకా కప్పిపుచ్చాలనే కొద్దీ ఇది ఇంకా పెరగడమే కానీ ఇది తగ్గేటటువంటి అవకాశం ఉండదు. ఇది ఏదో గుప్పిట్లో పెట్టిన కొద్దీ అది ఇంకా వ్యాపించినట్టుగా అవుతుంది. రెండో సందేహాలు పెరుగుతున్నాయి. మిగిలిన వాటి మీద సమాధానాలు ఇప్పటికి ఇవ్వట్లే. ఇప్పుడు ఆ గంగమ్మ అనే ఆమె మృతి మీద మీరు
చెప్పండి అని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కానీ, ఇంకా ఇంకో కేసులో కానీ, మొత్తం 3 కేసులు ఇప్పుడు ఈ క్రాంతి అనే ఆయన్ను పాలక పార్టీ ఎమ్మెల్యే అశోక్ ఆయన వెళ్ళి శ్రీనివాస్ కొలికపూడి వెళ్ళి పరామర్శించి మా ముఖ్యమంత్రి న్యాయం చేస్తారు అని చెప్పారు. ఇంతవరకు లేదు. అంటే ఇప్పుడు తల్లిగారి పరిస్థితి ఇలా అయింది, ఇట్లా అయింది. కాబట్టి ఏ శక్తులు దీన్ని ప్రభావితం చేస్తున్నాయి? ఈ సమయంలో ఇప్పుడు మళ్ళీ దీన్ని విజయవాడలో రొటీన్గా రెగ్యులర్లుగా ఉండే వివాదాల కిందకి మార్చే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి. వీళ్ళు తెలుగుదేశం, వైసీపీ స్థానిక నాయకులు మీడియా గోష్ఠులు పెట్టుకొని ఒకరినొకరు అనుకోవడం మనం గమనిస్తున్నాం. ఈ క్రమంలో దేవినేని అవినాష్ నెహ్రూ ఈ పేర్లు కూడా నిన్న మళ్ళీ మనకు వినిపిస్తున్నాయి. రాష్ట్రమంతా ఇది ఒక సమస్యగా కూడా మారుతుంది. కాబట్టి తొందరగా ఇప్పుడు కొన్ని పేర్లు బయట పెట్టక తప్పలేదు. న్యాయ విచారణ డిమాండ్ రాకుండా ఆపలేకపోయారు. ఇలాంటప్పుడు భేషజాలకు పోవడం కంటే త్వరితంగా ఒకటి అధికారికమైన సమగ్రమైన పారదర్శకమైన ప్రకటన చేయాలి. రెండవది న్యాయ విచారణకు ఆదేశించాలి. మూడవది తల్లి